హైదరాబాద్ లో శ్రీరామ శోభయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ ఆలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర సాగనుంది. శోభయాత్ర జరిగే రూట్లలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సిటీలోని సీతారాంబాగ్ ఆలయం నుంచి బోయిగూడ కమాన్, గంగబౌలి క్రాస్ రోడ్ మీదుగా బేగం బజార్, పుత్లిబౌలి క్రాస్ రోడ్, ఆంధ్ర బ్యాంక్, హనుమాన్ టెక్కి, హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర కొనసాగుతుంది. సీతారాంబాగ్ బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లెపల్లి ఎక్స్ రోడ్ వైపు మళ్లించారు. మంగల్హాట్, గాంధీ విగ్రహం, పురాణాపూల్, జమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్వాడి జంక్షన్ వైపు డైవర్ట్ చేశారు. ఎంజే బ్రిడ్జ్, బేగం బజార్, అబ్దుల్గంజ్, సిటీ కాలేజ్ వైపు వెళ్లే వాహనాలు జుమ్మెరాత్ బజార్ మీదుగా మళ్లించారు. ఇక అబిడ్స్, జీపీఓ, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేశారు. బేగం బజార్, అబ్దుల్గంజ్, ఎంజే మార్కెట్, కోటి, కాచిగూడ, అబిడ్స్ ప్రాంతాల్లో శోభయాత్ర సజావుగా సాగేందుకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని, సాధ్యమైనంత వరకు యాత్ర సాగే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు సిటీ పోలీసులు. ముప్పై వేల మంది పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, గ్రే గ్రౌండ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ బలగాలు మోహరించారు. 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. శోభయాత్రను డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పాత బస్తీలోని సున్నిత ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు పోలీసులు. హైదరాబాద్ లో శ్రీరామ శోభయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ ఆలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర సాగనుంది. శోభయాత్ర జరిగే రూట్లలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సిటీలోని సీతారాంబాగ్ ఆలయం నుంచి బోయిగూడ కమాన్, గంగబౌలి క్రాస్ రోడ్ మీదుగా బేగం బజార్, పుత్లిబౌలి క్రాస్ రోడ్, ఆంధ్ర బ్యాంక్, హనుమాన్ టెక్కి, హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర కొనసాగుతుంది. సీతారాంబాగ్ బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లెపల్లి ఎక్స్ రోడ్ వైపు మళ్లించారు. మంగల్హాట్, గాంధీ విగ్రహం, పురాణాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్వాడి జంక్షన్ వైపు డైవర్ట్ చేశారు. ఎంజే బ్రిడ్జ్, బేగం బజార్, అబ్దుల్గంజ్, సిటీ కాలేజ్ వైపు వెళ్లే వాహనాలు జుమేరాత్ బజార్ మీదుగా మళ్లించారు. ఇక అబిడ్స్, జీపీఓ, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేశారు. బేగం బజార్, అబ్దుల్గంజ్, ఎంజే మార్కెట్, కోటి, కాచిగూడ, అబిడ్స్ ప్రాంతాల్లో శోభయాత్ర సజావుగా సాగేందుకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని, సాధ్యమైనంత వరకు యాత్ర సాగే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు సిటీ పోలీసులు. 30,000 మంది పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, గ్రే గ్రౌండ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ బలగాలు మోహరించాయి. 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. శోభయాత్రను డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పాత బస్తీలోని సున్నిత ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు పోలీసులు.